నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమః. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సంస్థను అభిమానించే వారందరికీ శుభవార్త. అక్టోబర్ నెలలో మన 30వ వార్షికోత్సవాలు జరుపుతున్నాము. దానికి ప్రధాన అతిథుల కింద బండారు లక్ష్మణ్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీలుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానితులు. దీని గురించి వివరాల తర్వాత చెప్తాను. సెమంతకమణి లేని వినాయకుడి కథ ఉండదు. కౌస్తుభమణి లేని విష్ణుమూర్తిని ఊహించలేము. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు అదృష్టరత్నాలు ఈ శ్రావణ మాసంలోనే ఉద్భవించాయని శాస్త్రం. అందుకే అంత గొప్ప. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. నేను అత్యధికంగా అభిమానించే ప్రధానమంత్రి కర్మయోగి నరేంద్ర మోడీ, నా అభిమాన సహచరులు కూడా సనాతన ధర్మవాదులు రామలక్ష్మణ్ లాంటి వారు కొన్ని అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయమని అడిగారు. వారి అన్ని అనుమానాలకు గవర్నమెంట్ రిజిస్టర్డ్ సర్టిఫికెట్లతో సహా చూపిస్తాను. మొదటి అనుమానం, ఇన్ని వీడియోలు మిరాకిల్స్ జరుగుతున్నాయి కదా, ఇది నిజమేనా అనే. అన్నీ కూడా జన బాహుల్యంలో ఒరిజినల్ వీడియోలు, ఏమాత్రము గ్రాఫిక్స్ లేకుండా చక్కగా చేయబడినవి. మీకు ఎంతో అనుభవం ఉంది, మీరు చూడగానే గ్రహించగలరు. ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళు మొత్తము వేలాది మంది, లక్షలాది మంది అని కూడా చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా అందరికీ తెలిసిన వాళ్ళే. రోజు అది అంతా కూడా వాళ్ళ అభిమానం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. రెండో సందేహం, నకిలీ రాళ్లేమో అని. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ప్రీమియం IGI ల్యాబ్ సర్టిఫికెట్ తో మాత్రమే రత్నాలు అమ్మబడతాయి. అత్యంత ప్రామాణికము, అత్యంత ప్యూరిఫైడ్ రత్నాలు మాత్రమే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వితౌట్ ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫికేట్ తో ఇవ్వబడవు. అన్ని కూడా పూర్తి ప్రామాణికమైనవి, పూర్తిగా ప్యూరిఫైడ్ రత్నాలు, అత్యంత శక్తివంతమైనవి, 30 సంవత్సరాలుగా ప్రపంచ ప్రజలందరి మన్ననలు పొందినవి. శుభం భూయాత్. ఇక సంస్థ గురించి, ఇది అత్యంత ప్రామాణికమైన BIS హాల్ మార్క్ పొందిన సంస్థ. 30 సంవత్సరాల నుంచి పూర్తి రికార్డు తోటి ఇన్కమ్ ట్యాక్స్, GST, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుమతులతో పొందినది. అన్నిటికీ మించి షాపుకు, అలాగే షాపు ప్రొడక్ట్స్ కాపీ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి పొందింది. 30 సంవత్సరాలుగా అనేక మందికి అనేక రకాలైన సర్వీసులు ఫ్రీగా అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది కస్టమర్స్ అనేక రకాలైన సర్వీసులు. అలాగే ఇది వరల్డ్ ఫేమస్ మొదటి ఈ ఏరియాలో 4 అంతస్తుల ఫుల్ జ్యువెలరీ, ఎన్నో అవార్డులు పొందింది. అన్నిటికీ మించి తనిష్క్, బ్లూ స్టోన్, క్యారెట్ లైన్ మాదిరే రుచి టాటా త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి అన్ని మార్గాలు కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందింది. అలాగే ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి యోజన ఫండింగ్ సభ్య సంస్థ. కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ హోదా అప్లైడ్. 30 సంవత్సరాల నుండి మకుటం లేని మహారాజులుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి కల్పతరువుగా, కామధేనువుగా చక్కటి సేవలు అందిస్తుంది. శుభం భూయాత్. ఇక రత్నాల యొక్క ఖరీదు గురించి, సహజంగా రత్నాలు, డైమండ్స్ చాలా ఖరీదైనవి. 116 క్యారెట్లు కలిగిన కోహినూరు డైమండ్ యొక్క ఖరీదు కోట్ల పైమాటే అని చెప్తారు. సహజంగా 10 క్యారెట్ల డైమండ్ సుమారుగా 9 కోట్ల రూపాయలు వరకు ఉంటుంది. అలాగే CVD ల్యాబ్ గ్రోన్ ప్యూరిఫైడ్ డైమండ్స్ 5 నుంచి 15 లక్షల వరకు ఉంటాయి. అమెరికన్ డైమండ్స్ మాత్రం అతి తక్కువ ఖరీదు కలిగి ఉంటాయి. రత్నాలలో ఎప్పుడు నాన్ రిఫండబుల్, తిరిగి ఇవ్వలేరు. వారికి ఎప్పుడూ డబ్బులు కూడా తిరిగి రావు. ఎందుకంటే ఆ రత్నాలని మళ్ళీ వేరే వాళ్ళు ధరించలేరు, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అందుకే దానికి రీసేల్ వాల్యూ ఉండదు. వేద శాస్త్రం ప్రకారము రత్నాలు అనంతమైన శక్తి కలిగినవి. కానీ రత్నాలు ఎలాంటి మెడిసిన్ కాదు. మంత్రం, తంత్రం ఫ్రీగా ఇవ్వబడతాయి. ఇక్కడ దానికి ఎలాంటి రుసుము కానీ గ్యారంటీ కానీ ఇవ్వబడదు. దాని యొక్క పవర్ ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రత్నాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సంవత్సరాల నుండి అన్ని దేశాల జ్యువెల్స్ లో ఒక భాగం. బ్యాంకాక్, సిలోను, బర్మా లాంటి దేశాలు పూర్తిగా రత్నాలపై ఆధారపడి ఉంటాయి. మన దేశంలో జైపూర్, సూరత్ లాంటి పట్టణాలు రత్నాలపై పూర్తిగా ఆధారపడి లక్షల కోట్ల బిజినెస్ చేస్తూ ఉంటాయి. మన అభిమాన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వివిధ దేశాధిపతులు వచ్చినప్పుడు వారికి మ్యాన్ మేడ్ డైమండ్ గిఫ్ట్లుగా అధికారికంగా ఇస్తారు. మన హైదరాబాద్ నందు ప్రముఖ జ్యువెలర్స్ ప్రతిరోజు కోట్ల కొద్ది రూపాయల మ్యాన్ మేడ్ డైమండ్స్ విరివిగా విక్రయిస్తారు. అదృష్ట రత్నధారణ అని ఒక అద్భుతమైనదని శివుడు పార్వతితో
చేతులతో తన యొక్క 7 కోట్ల మంత్రాలను పార్వతీదేవికి నేర్పేటప్పుడు, శక్తిదేవత పార్వతీదేవికి నేర్పేటప్పుడు దాని గురించి వివరంగా అదృష్ట రత్నాలు అనేవి ఎప్పుడు మనసు మీద పనిచేస్తాయి. మనిషి ఎప్పుడు సత్సంగ్, మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి, మంచి విషయమే చూడాలి. ఎప్పుడైతే మీ దగ్గర 10 కిలోల బంగారం లేకపోయినప్పటికీ నా దగ్గరికి 10 కిలోల బంగారం ఉంది అని రోజుకి 10 సార్లు చొప్పున 10 రోజులు అంటే 11వ రోజున మీ దగ్గర ఆ 10 కిలోల బంగారం చేరే మార్గంలో అమ్మవారిని మిమ్మల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టుద్దని శాస్త్రం, వేదశాస్త్రం. అట్లాగే చెడు గురించి ఆలోచించినప్పటికీ ఇది పని చేయలేదు, ఇది వ్యతిరేకంగా ఉంది, నాకు పని చేయలేదు అని 1కి 10 సార్లు మీరు అనుకోవచ్చు, మీ భార్య కావచ్చు, మీ పక్కనోళ్ళు కావచ్చు, మీకు వ్యతిరేక భావన ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా 10 సార్లు అంటే మీరు 10 సార్లు వింటే మీరు ఖండించకుండా దాన్నే ఎంకరేజ్ చేస్తే అదే జరిగే అవకాశం ఉందని శాస్త్రం. ఎప్పుడు కూడా నేను సత్సంగ్ అని చెప్తాను. ఒక మనిషి బాగా గుర్తు, ఇది నేను చెప్పేది దాదాపు 30 సంవత్సరాల క్రితం మాట. బంజారా హిల్స్ లో ఒక 18 ఎకరాల ల్యాండ్, చాలా మంచి ప్రైమ్లో ఉన్న ల్యాండ్. ఒక ల్యాండ్ తీసుకోవడానికి ఒక పంతులు గారు వెళ్తే ఆయన దగ్గర ఉన్న డబ్బులు అది కొట్టడానికి సరిపోతుంది. అందరూ పరిశోధనలు చేసి దాని గురించి ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏమవుతుంది ఇవన్నీ కూడా ఆలోచన చేసుకున్న తర్వాత ఆ ల్యాండ్ కొనడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సత్సంగ్ ఎప్పుడు కూడా మంచి మనుషుల దగ్గర ఉండాలి. తెలివి తక్కువ వాళ్ళు, పనికిరాని వాళ్ళు, వ్యతిరేక భావన ఉన్న వాళ్ళు పక్కన ఉంటే ఏమవుతుందంటే చాలా వాళ్ళ జీవితమే వేస్ట్ అయిపోతుంది. ఆ పక్కన వెళ్ళిన కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాడు అన్నట్టు ఏంటంటే బల్లిగుడ్లు పెట్టే చోట, ఇట్లాంటి చోట భూమి ఎందుకు తీసుకుంటారు, మీరు ఊరిలో కొంటే చక్కగా పొలం వేసుకోవచ్చు అని ధర్మారావు గారు, ఆయన పేరు ధర్మారావు గారు, వాళ్ళ ఫాదరు ఈ కారు డ్రైవర్కి తెలుసు. ఆయన ఫోన్ చేసి చెప్తే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పాడంట, ఎందుకు అక్కడ పెట్టిన రేటుకి ఇక్కడ కూడా పొలం వస్తుంది, చక్కగా తీసుకుని ఇక్కడ వ్యవసాయం చేసుకుందామని చెప్తే ఆయన ఇక్కడ క్యాన్సిల్ చేసుకుని ఊళ్ళో భూమి తీసుకున్నాడు. భూమి తీసుకున్నాక ఊళ్ళల్లో వ్యవసాయం ఎట్లా ఉంటుందంటే వర్షాధారం. ఆంధ్రప్రదేశ్లో అంతా వర్షాధారం, కృష్ణా జిల్లా ఏరియా మొత్తం కూడా వర్షాధారం. ఒక్క సంవత్సరం పడితే 5 సంవత్సరాలు పండవు. ఆయన మొత్తము వ్యవసాయంలో లాస్ అయిపోయాడు, భూములు కూడా అమ్మేశాడు. కానీ ఇక్కడ ఆయన చూసిన 18 ఎకరాల స్థలం ఖరీదు కొన్ని వందల వేల కోట్లకి వెళ్ళింది. అది మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి, చెడ్డ వాళ్ళ మధ్యలో ఉంటే అది చెడ్డవాడు మన గురువు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, తల్లి కావచ్చు. మనని గొప్పగా చూడకుండా మనని వెనక్కి లాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముఖం కూడా చూడొద్దు, వాళ్ళకి దూరంగా ఉండండి. దగ్గర వాళ్ళు ఎవరైనా కొంతమందిని మనం అవాయిడ్ చేయలేము, వాళ్ళు నెగిటివ్లో ఉంటారు, నెగిటివ్ మాట్లాడుతుంటారు, వాళ్ళకి మనం ఏం చేయలేం. కాబట్టి రాత్రిపూట అమ్మవారి దగ్గర లడ్డూలు తీసుకొచ్చి పెట్టి దాని మీద కొద్దిగా తేనె చల్లి అమ్మవారికి ఎట్లా చెప్పాలి, నాకు నష్టం కలిగించే వ్యక్తుల ద్వారా కానీ, నష్టం చేసే వ్యవహారాల ద్వారా కానీ నాకు నష్టం కలగకుండా అన్ని లాభం కలిగే విధంగా చేతులు అని చెప్పి భద్రకాళీ దేవుని క్లీం 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 భద్రకాళి అని తలుచుకుని ఆ తర్వాత తెల్లారి వాళ్ళకి ఇస్తే మీ చేతిలోంచి లడ్డు తిన్న వాళ్ళు చేసే చెడు మీకు పడదు, అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడూ మంచి వాళ్ళ మధ్యలో ఉండండి, చెడు వాళ్ళ మధ్యలో ఉండద్దు. 100కి 99 మందికి అద్భుతమైన అదృష్టరత్నాలు మూలాన విపరీతంగా పాజిటివ్ కలిగిందని వివరంగా అన్ని వీడియోలతో సహా అన్నీ చెప్తుంటే కూడా కొంతమంది తమ యొక్క నెగిటివ్ భావన, వాళ్ళకు ఉండే చేతబడి ప్రభావము, వాళ్ళకి చేసేది వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబాన్ని కూడా పాటు చేసుకుంటారు. అలా కాకుండా అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి, మంచి వాళ్ళ మధ్యలో ఉండండి, అంతా మంచి జరుగుతుంది. సనాతన ధర్మాన్ని పాటించండి. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.